మదనపల్లిలో అతిపెద్ద ఫ్యాషన్ వరల్డ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ మార్చి 8న హీరోయిన్ మీనాక్షి చౌదరిచే గ్రాండ్ ఓపెనింగ్ 3 లక్షల వెరైటీలు అతి తక్కువ ధరలు. ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరిగినటువంటి రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి ఇండియా గెలిచి ఫైనల్కు వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించినటువంటి సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు అందుకున్నాడు. చాలా అద్భుతంగా ఆట ఆడారు అందరూ కూడా. దీంట్లో హీరోగా సంజు శాంసన్ నిలిస్తే అన్సంగ్ హీరో ఎవరంటే అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ అన్సంగ్ హీరో ఎందుకంటున్నామంటే అక్షర్ పటేల్ నిన్న తన ఆట ఆ రకంగా ఆడకపోతే మ్యాచ్ చేజారేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే మనం గెలిచింది కేవలం 7 పరుగుల తేడాతోనే గెలిచాం ఇంగ్లాండ్ మీద. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ గెలిచేంత పనిచేసింది ఒకనొక టైంలో. కానీ ఆ వాటన్నిటినీ కూడా పై ఎత్తులను కట్ చేసుకుంటూ వచ్చినటువంటి ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అన్సంగ్ హీరో అక్షర్ పటేల్. ఈ బాపే మామూలు ఫీలింగ్ చేయలేదు నిన్న, అసలు అద్భుతమైనటువంటి ఫీలింగ్. మొదట ఫిల్ సాల్ట్ క్యాచ్ను అక్షర్ పటేల్ పెట్టినటువంటి క్యాచ్ 2023లో ట్రావిస్ హెడ్ పట్టినటువంటి క్యాచ్ను గుర్తు చేసింది వరల్డ్ కప్లో. బ్యాక్ సైడ్ పరిగెత్తుతూ పైనుంచి వచ్చేటువంటి బాల్ని తలకాయ మీద నుంచి వెనక నుంచి వచ్చేటువంటి బాల్ని కాలిక్యులేట్ చేసి దూరంగా పరిగెత్తి 25 మీటర్ల వరకు పట్టడం అంటే అది మామూలు విషయం కాదు. ఆ క్యాచ్ పట్టాడు అక్షర్, అద్భుతమైనటువంటి క్యాచ్. ఆ తర్వాత హ్యారీ బ్రూక్ కెప్టెన్, ఇంగ్లాండ్ కెప్టెన్, వరుసగా అన్ని మ్యాచ్లలో అద్భుతంగా ఆడుతూ అసలు టీం మొత్తం బడన్ని తీసుకుంటూ వరుస మ్యాచ్లు గెలిపించుకుంటూ వస్తున్నటువంటి కీలకమైనటువంటి ప్లేయర్. ఇంగ్లాండ్లో పాకిస్తాన్ మీద సెంచరీ కొట్టి వన్ సైడెడ్గా ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఈ బ్రూక్ క్యాచ్ను కూడా అక్షర్ అద్భుతంగా పట్టేసి ఒడిసి పట్టేసి మ్యాచ్ను మన వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత లాస్ట్ ఎండింగ్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. టీవీల ముందు చూస్తున్న కోట్ల మంది కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. దానికి కారణం బేతల్, అదేవిధంగా విల్ జాక్స్ భాగస్వామ్యం 100 దాటింది. వాళ్ళ భాగస్వామ్యం అద్భుతంగా నడుస్తుంది. ఒకవైపు బేతల్ విధ్వంసం సృష్టిస్తుంటే విల్ జాక్స్ కూడా తన పర్ఫార్మెన్స్ తను సాధిస్తూ బేతల్కి సపోర్టెడ్గా నిలుస్తూ మ్యాచ్ను వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు స్లోగా. ఆల్మోస్ట్ వాళ్ళ వైపుకి వచ్చేసింది. 4 ఓవర్లో 60 పైగా స్కోర్ కొట్టాలన్నప్పుడు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్కి ఈ భీకరమైనటువంటి 2 బ్యాట్స్మెన్లు ఉన్నారు గ్రీజ్లో, అద్భుతంగా ఆడుతున్నారు. బౌలింగ్ ఎవరిది కూడా మనది పర్ఫెక్ట్గా పడట్లేదు. ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో అక్షర్ పటేల్ క్యాచ్ లాస్ట్ వరల్డ్ కప్లో సూర్యకుమార్ని గుర్తు చేసింది. బౌండరీలో తను బ్యాలెన్స్ చేస్తూ తనకు తాను ఆ బ్యాలెన్స్ కోల్పోయినా కూడా ఆ యొక్క క్యాచ్ని విల్ జాక్స్ని బార్డర్ వద్ద పట్టినటువంటి క్యాచ్ మొత్తం ఈ టోర్నమెంట్కి హైలైట్. ఇది అక్షర్ పటేల్ విల్ జాక్స్ క్యాచ్ను పట్టి బౌండరీ లైన్ వద్ద పట్టి కొన్ని సెకండ్లు అయితే బౌండరీలో పడిపోయేవాడు, 6 వచ్చేస్తుంది ఆల్మోస్ట్. కానీ ఫార్చ్యూన్ ఆఫ్ సెకండ్స్లో తన మైండ్ సెట్ మార్చుకొని అప్పుడే అక్కడికి శివన్ దూబే తన పక్కకు రావడంతో స్పాంటేనియస్తో తను బ్యాలెన్స్ తప్పి బౌండరీ లైన్కి పడిపోతున్నటువంటి సందర్భంలో ఆ బాల్ని స్పాంటేనియస్గా వెంటనే శివన్ దూబేకి బయటికి విసిరేశాడు దగ్గరలో. వెంటనే శివన్ దూబే ఆ క్యాచ్ పట్టుకోవడంతో ఈ వికెట్ పోయింది. దీంతో కీలక మలుపు తిరిగింది మ్యాచ్. ఆల్మోస్ట్ ఇక్కడ క్లారిటీ వచ్చేసింది ఇండియా గెలుస్తుందేమో అని చెప్పేసి. సరే, బేతలు ఉన్నప్పటికీ కూడా ఒకవైపు రన్ రేట్ చాలా హెవీగా పెరిగిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బేతల్ని రన్అట్ చేయడం హార్దిక్ పాండ్యా త్రో తోటి మ్యాచ్ అయిపోయింది. కానీ అక్షర్ పటేల్ 3 ఓవర్లు వేసి 35 రన్లు ఇచ్చి ఒక వికెట్ కూడా తీశాడు. బ్యాంటమ్ వికెట్ని తీసి కీలకమైనటువంటి ప్లేయర్లు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి భీకరమైనటువంటి ప్లేయర్ ఫిల్ సాల్ట్ నిలబడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. ఫిల్ సాల్ట్ని అవుట్ చేశాడు, బ్రూక్ని అవుట్ చేశాడు, విల్ జాక్స్ని అవుట్ చేశాడు, బ్యాంటన్ని కూడా అక్షరే అవుట్ చేశాడు. కీలకమైనటువంటి స్టార్ బ్యాటర్స్ అందరినీ కూడా అక్షర్ పటేల్ మూసేశాడు క్యాచ్లతో, తన బౌలింగ్తో బౌల్డ్ చేసి ఒక వికెట్. ఇలా 4 కీలకమైనటువంటి బ్యాట్స్మెన్లని ఇంటికి పంపించేసినటువంటి అక్షర్ పటేలే నిన్న మ్యాచ్లో మనకు అన్సంగ్ హీరో అని చెప్పొచ్చు మనం. అక్షర్ పటేల్ లేకపోతే నిన్న పరిణామం రిజల్ట్ వేరేలాగా ఖచ్చితంగా కనిపించేది. ఆ అద్భుతమైనటువంటి క్యాచ్లు కనుక పట్టకపోతే అక్షర్ మన మ్యాచ్ నిన్న వాళ్ళ చేతులకు పోయేటువంటి అవకాశం ఉండేది. అందుకనే అక్షర్ పటేల్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి.
బాపు అద్భుతంగా రాణించాడు, బాపు లేకపోతే కష్టమైనటువంటి విధంగా అక్షర్ పటేల్ మీద ఇప్పుడు భారీగా మీమ్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒక చక్కటి అద్భుతమైనటువంటి ప్రదర్శన అక్షర్ పటేల్ నుంచి అని చెప్పుకోవచ్చు మనం. అంటే బ్యాటింగ్లో మన వాళ్ళు విధ్వంసం సృష్టించారు. సంజు శాంసన్ కానీ, ఈశాన్ కిషన్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, శివన్ దుబే కానీ, తిలక్ వర్మ కానీ ఎవరికి వాళ్ళు పాత్ర పోషించి అద్భుతంగా రాణించారు. సంజు శాంసన్ లేకపోతే అంత స్కోర్ కూడా రాకపోయేది. మరొకసారి సంజు శాంసన్ తన ప్రతాపాన్ని చూపించాడు, అదోకే ఎనఫ్. బట్ అన్సంగ్ హీరో ఎందుకు అయ్యాడంటే అక్షర్ పటేల్ తన గణాంకాలలో 1 వికెటే పడి ఉండొచ్చు, 35 రన్నులు 3 ఓవర్లు ఇచ్చుండొచ్చు, కానీ ఫీల్డింగ్లో చేసిన మిరాకిల్ మ్యాచ్ను మొత్తాన్ని గెలిపించింది. తన పాత్రనే అత్యధికంగా కనిపించింది. దీనికి పెద్దగా క్రెడిట్స్ ఏం రావు కాబట్టి ఇప్పుడు అన్సంగ్ హీరోగా మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా అక్షర్ పటేల్ ఆట నిన్న సెమీఫైనల్లో మొత్తానికి హైలైట్గా మారింది.